బ్రేకింగ్ న్యూస్ తిరుపతి తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతుంది. కలెక్టర్ కార్యాలయంలో రిటైర్డ్ జడ్జి సత్యనారాయణమూర్తి కమిషన్ విచారణ ప్రారంభించింది. నిన్న ఘటనా స్థలాన్ని పరిశీలించిన జ్యుడిషియల్ కమిషన్ రియా స్విమ్స్ డాక్టర్ల నుంచి వివరాలు తీసుకుంది. అటు టీటీడీ అధికారుల నుంచి జ్యుడిషియల్ కమిషన్ వివరాలు సేకరించింది. ఇప్పటికే విచారణ కమిషన్ను తిరుపతి ఎస్పీ కలెక్టర్ కలిశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, చెప్పండి, తిరుపతి తొక్కిసలాట ఘటనకు సంబంధించి ఇప్పటికీ విచారణ ప్రారంభమైంది. మరి అటు జ్యుడిషియల్ కమిషన్ ఎవరెవరిని ప్రశ్నిస్తుంది, ఏ అంశాలను పరిగణలోకి తీసుకు ప్రశ్నిస్తుంది? అఖిల, జనవరి 8వ తేదీ తిరుపతి రామానాయుడు స్కూల్ వద్ద వైకుంఠ ఏకాదశికి సంబంధించి టోకన్స్ ఇష్యూ చేస్తున్న సందర్భంగా పద్మావతి పార్క్ లో జరిగిన తొక్కిసలాటలో 6 మరణించారు. ఈ సందర్భంగా దీనికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ విచారణకు ఆదేశించారు. రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి సత్యనారాయణ మూర్తిని దీనికి కమిషన్ కు ఇన్ఛార్జ్ గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం తిరుపతి నిన్న చేరుకున్న తర్వాత ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత ఆయనకు ఒక తిరుపతి కలెక్టరేట్ లో ఆయనకు ఒక కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 3 ఒక ఆర్డీఓతో పాటు ఒక తహసీల్దారు, మరో స్టెనోను ఆయనకు సిబ్బందిగా ఏర్పాటు చేశారు. నిన్న సాయంత్రం ఆయన తిరుపతిలోని పద్మావతి పార్క్ పరిసర ప్రాంతాలను పరిశీలించిన తర్వాత అదేవిధంగా ఎవరిని అంటే ఆయన పరిశీలిస్తున్న సమయంలో అటు టీటీడీ గాని పోలీసు అధికారులను ఎవరిని రానివ్వకుండా తాను తనకు కేటాయించిన సిబ్బందితోనే మాత్రమే ఆయన వెళ్ళి ఆ ప్రదేశాన్ని పరిశీలించారు. పరిశీలించిన తర్వాత ఏదైతే ఆయన మీడియాతో మాట్లాడడానికి నిరాకరించారో, ఏదైతే విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ విషయాలను బయటికి చెప్పడానికి లేదు, 6 నెలల లోపల కమిషన్ నివేదికను పూర్తిగా ప్రభుత్వానికి అందజేయమంటూ ఒక టైం బౌండ్ విధించారో అంతలోపగానే తాను ఈ విషయాలను ఏదైతే ప్రభుత్వానికి నివేదిస్తానని చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే తొక్కిసలాట సందర్భంగా టీటీడీకి సంబంధించిన 2 అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరించారో, ముఖ్యంగా ఏదైతే జనాలు ఎవరైతే భక్తులు టోకన్స్ కోసం వచ్చారో వారందరినీ అటు పద్మావతి పార్క్ ఏరియాలో పెట్టడమే ఒక మొదటి తప్పైతే, వారిని బయటికి పంపించడానికి 200 మంది 300 మంది గ్యాదర్ అయిన వెంటనే ఏదైతే క్యూ లైన్ లోనికి వారిని పంపించాలంటూ అటు పోలీసు అధికారులు చెప్పినప్పటికీ టీటీడీ అధికారులు నిరాకరించడం వల్లనే ఈ తొక్కిసలాట జరిగిందంటూ ఒక ప్రాథమికంగా ఒక సాక్ష్యాధారాలను సేకరించినట్లు సమాచారం. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి ఒక 2 అధికారులను, ఒక డిఎస్పీ రమణ కుమార్ తో పాటు అదేవిధంగా టీటీడీకి సంబంధించిన ఒక అధికారి డాక్టర్ హరినాథ్ రెడ్డిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. మరోవైపు 2 ఐపీఎస్ అధికారులతో పాటు ఒక ఐఏఎస్ అధికారిని బదిలీ చేయడం జరిగింది. మొత్తం మీద ఈ వ్యవహారంలో క్షేత్రస్థాయిలో ఎక్కడ తప్పు జరిగింది, సమాచారాన్ని క్లియర్ గా అక్కడున్న క్షేత్రస్థాయి సిబ్బందికి పై ఉన్నతాధికారులు పంపారా, లేకపోతే నిబంధనల పేరుతో వారిని అడ్డుకున్నారా అన్న విషయంలో కూడా దర్యాప్తు కొనసాగే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనికి సంబంధించి తిరుమలలో సంబంధించి ఇలాంటి తొక్కిసలాట కార్యక్రమం ఘటన ఎప్పుడు చోటు చేసుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ విషయం మీద టీటీడీకి ఏదైతే మచ్చ తెచ్చే విధంగా ఈ తొక్కిసలాట వ్యవహారం ఉంది కాబట్టి దీన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో వారికి శిక్ష పడే విధంగా చేయాలన్న కోణంలోనే అటు కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలోనే జ్యుడిషియల్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఆ ఎంక్వైరీ ప్రస్తుతం తన పనిని ప్రారంభించింది. 6 నెలల లోపల ఈ నివేదిక ఇస్తుందా, అంత ముందుగానే ఇస్తారా అన్న విషయం తేలాల్సి ఉంది. అఖిల. రైట్ దామోదర్, థ్యాంక్ యూ.